నమస్తే ఫ్రెండ్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. చాలామంది మనకు ఉప్పర్పల్లి వేణుగోపాల్ ఆర్ట్స్ వాళ్ళ అప్డేట్ అడిగారు. అదేవిధంగా మన ఫస్ట్ ఎపిసోడ్ మనము ఈరోజు లోపలికి వెళ్ళి ఏమేమి అప్డేట్స్ అయినాయి, మన బప్ప విగ్రహాలు ఎలా అనిపిస్తున్నాయి, మన కలరింగ్ వర్క్ అండ్ ఫినిషింగ్ వర్క్ చాలా అంటే చాలా అందంగా ఏ విధంగా ఉందో, మన అవుట్పుట్ ఎలా వస్తుందో లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అదేవిధంగా మన లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మనం రాగానే లోపల మన ఇక్కడ వచ్చేసి ఫస్ట్ విగ్రహం మన గరుడ అంటే గద్ద మీద స్టాండింగ్ పొజిషన్లో మన బొజ్జగణపయ్య చాలా అంటే చాలా యూనిక్ మోడల్. అదేవిధంగా మనం చూడవచ్చు ఫ్రెండ్స్, ఈ గణేశుడు మొత్తం బుక్ అయిపోయింది 6 భుజాలతో అని చాలా అంటే చాలా యూనిక్గా కనిపిస్తుంది. కింద చూస్తుంటే మన ఎలా ఉన్నాయి, మన కలర్ అయినాక ఎలా అనిపిస్తుంది ప్రతి ఒక్క డీటెయిల్స్గా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా ఫ్రెండ్స్ మన ఇంకో యూనిక్ మోడల్ మన మొత్తం పాము మీద 3 సర్పాలతోని శేషనాగ్ 3 సర్పాలతోని మన యూనిక్గా అండ్ మన కొంచెం పెండింగ్ ఉంది. ఇంకా కింద చూస్తుంటే మనం ఫ్రెండ్స్ మొత్తం పాము చుట్టుకొని 3 పడగలతోని మన బొజ్జగణపయ్య సిట్టింగ్ పొజిషన్లో. అదేవిధంగా మన ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఒక యూనిక్ మోడల్ గణేష్ అండ్ హైట్ కొద్దిగా పని నడుస్తుంది. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళినాక ఫ్రెండ్స్ మనం ప్రతి ఒక్క విగ్రహం లాస్ట్ వరకు మీరు చూద్దాం. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తుంటే అన్ని బ్యాక్గ్రౌండ్ అయితే మన స్వామివారికి ఫైనల్ ఫిట్టింగ్ కళ్ళు ఐస్ బోల్టు అండ్ చైల ఓము ప్రతి ఒక్క డీటెయిల్స్గా కలర్ అయిపోయింది. లోపలికి వెళ్ళి ఫ్రెండ్స్ మనం లోపలికి చూద్దాం. చూడవచ్చు ఫ్రెండ్స్ మన ఈ రోలో మొత్తం ఫినిషింగ్ వర్క్ అవుతుంది. అదేవిధంగా మనం ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళి చూడవచ్చు ఫ్రెండ్స్ మన స్వామివారికి కలరింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. పంచ వర్క్ కొద్దిగా పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా యూనిక్గా కనిపిస్తుంది మన బొజ్జగణపయ్య. అదేవిధంగా చూడవచ్చు ఫ్రెండ్స్ మన ఐస్ వైట్ అండ్ కన్నులు అండ్ చేల ఓము బొట్టు అండ్ మన స్వామివారు మొత్తం మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ఏంటంటే పంచ వర్క్ ఉంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ గణేశుడు బి యూనిక్ మోడల్ అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్ మనం చూస్తుంటే స్వామివారికి బొట్టు మీద చాలా అందంగా చేశారు. బొట్టు అండ్ కళ్ళు ఐస్ గోల్డ్ వర్క్ ఫ్రెండ్స్. ఇంకో కొన్ని మోడల్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, మన ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి. మనం ఆ రోల్కి వెళ్ళి చూద్దాం. మనకు మ్యాక్సిమం మొత్తం గోల్డ్ వర్క్ మొత్తం ప్రతి ఒక్క విగ్రహానికి కంప్లీట్ అయిపోయింది. పంచ వర్క్ పెండింగ్ ఉంది. ఎందుకంటే ఎగ్జిట్ ఇంకా మనకు 27 డేస్ ఇంకా మన స్వామివారికి మన ఫెస్టివల్ కోసం ఉంది. ఫ్రెండ్స్ మన ఇది ఒక యూనిక్ మోడల్. మన స్వామివారు వచ్చేసి టోటల్ 18 to 19 ఫీట్స్ ఉంటుంది. ఇంకా కొద్దిగా వర్క్ ఇలా పెండింగ్ ఉంది. ఇంకా ఐస్ వర్క్ కాలే, చేయి మీద బొట్టు అండ్ అది కాలేదు. అదేవిధంగా మనం కింద చూస్తుంటే మన నాగుపాం మీద మన బొజ్జగణపయ్య సిట్టింగ్ పొజిషన్లో ఈ స్టిక్కర్ వేసి చూశారు కదా ఫ్రెండ్స్. ఈ మొత్తం గణేశుని బుకింగ్ అయిపోయినాయి. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఇంకొక 3 మోడల్స్ ఉన్నాయి. ఇది ఒక యూనిక్ మోడల్. మన కింద గుర్రపు మీద సవారు చేస్తున్నట్టు మన బొజ్జగణపయ్య సిట్టింగ్ పొజిషన్లో. స్వామివారికి కళ్ళు అండ్ కొద్దిగా వర్క్ పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. ఇంకో కొద్దిగా ముంగడికి వెళ్తాయి. ఈ మోడల్ యూనిక్గా అండ్ అదేవిధంగా మనం చూడవచ్చు ఫ్రెండ్స్ సింహం మీద మన బొజ్జగణపయ్య సిట్టింగ్ పొజిషన్లో చాలా అంటే చాలా యూనిక్. అదేవిధంగా మనం చూసినట్టే ఫ్రెండ్స్ మన చేలల్లో ఇంకా స్వామివారికి సంబంధించిన కొన్ని వస్తువులు వస్తాయి. అనగా గొడ్డలి, తల్వారు, కత్తి ఏమైనా రావచ్చు. ఇంకా చాలా అవుట్పుట్ చాలా వస్తుంది. అదే ఫ్రెండ్స్ మనకు ఇది ఒక యూనిక్ మోడల్ అండ్ అదేవిధంగా మనకు దీన్ని ఒక 2 గణేశులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. మనం ఇంకో రోల్ వెళ్ళి మనం స్వామి ఇంకా ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి సో లాస్ట్ వరకు చూద్దాం ఫ్రెండ్స్. గైస్ ఇక్కడివి కొన్ని గణేశులు పెండింగ్ నడుస్తున్నాయి అంటే ఫిట్టింగ్ వర్క్. చూస్తుంటే మన బాడీకి సంబంధించిన బాడీ పార్ట్స్ అండ్ తల ఈ రోలా ఇంకా పెండింగ్ నడుస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తుంటే ఇంకో రో ఉంది. అల్లబి కొంచెం స్వామివారికి సంబంధించిన
ఒక 18 ఫీట్స్ 19 ఫీట్ గణేశులు కొంచెం ఇప్పుడు ఫిట్టింగ్స్ అవుతున్నాయి. మన స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ చేతులు, కాళ్ళు. ఇది ఒక యూనిక్, అంటే ఒక హైట్ వచ్చేసి 20 ఫీట్స్ దాకా ఉంటుంది మొత్తం ఈ గణేశులు ఇక్కడ. అదేవిధంగా మనం ఇంకా కొంచెం ముంగడికి వెళ్దాం. ఇదే సేమ్ హైట్లో సేమ్ ఫినిషింగ్లో ఇంకా కొన్ని గణేశులకు అండ్ కలర్ వర్క్ అండ్ ఐస్ వర్క్ చాలా అంటే చాలా అందంగా అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మన ఒక 20 ఫీట్స్లో గణేశుడు సింపుల్ అండ్ సూపర్గా మన స్వామివారు సిట్టింగ్ పొజిషన్లో. ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్, మొత్తము ఈ సంబంధించిన బ్లాక్ మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నీట్గా అంటే చాలా అందంగా అనిపిస్తుంది. అదే ఫ్రెండ్స్ మనం చూడవచ్చు, మన ఒక ఆర్టిస్ట్ మన స్వామివారికి కళ్ళు వేస్తున్నాడు ఈ వీడియో. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసిన ఒక 5-6 గణేశులు కళ్ళు మన స్వామివారికి సంబంధించిన బాడీ వర్క్ మొత్తం అయిపోయింది. అండ్ కొంచెం ధోతి వర్క్ పెండింగ్ ఉంది అండ్ ఐస్ వర్క్. కొన్ని గణేశులు అయితే అవుట్పుట్ చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని గణేశులకు ఇంకా పెండింగ్ నడుస్తుంది ఫ్రెండ్స్. మన ఇది ఉప్పర్పల్లి వేణుగోపాల్ ఆర్ట్స్ వాలీ అప్డేట్. అండ్ అదేవిధంగా చూడవచ్చు ఫ్రెండ్స్, మన ఇక్కడ ఒక కళాకారుడు ఆర్టిస్ట్ మన స్వామివారికి కళ్ళు, బొట్టు అండ్ చేలలో ఓము చాలా అంటే చాలా అందంగా పెయింట్ వేస్తున్నారు. ఫ్రెండ్స్ చూశారు కదా, మన స్వామివారికి చాలా అంటే చాలా అందంగా కళ్ళు, బొట్టు అండ్ చేలా చూసిన, అదేవిధంగా ఓం చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలామంది అడిగారు మన ఉప్పర్పల్లి వేణుగోపాల్ ఆర్ట్స్ వాలీ అప్డేట్. అండ్ ఈరోజు అప్డేట్ ఇది. అండ్ చూసినట్టు ఫ్రెండ్స్, ఒక 20% గణేశులు ఫిట్టింగ్ అయినాయి, 20% గణేశులు ఫినిషింగ్ అయినాయి, 20% గణేశులు కలరింగ్ అయినాయి, 20% గణేశులు అండ్ ఐస్ వర్క్ మొత్తం నడుస్తుంది. అండ్ అదేవిధంగా మన ఈరోజు అప్డేట్లో ఇదే. అండ్ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వద్దాం. ఈ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అందరికీ జై శ్రీగణేష్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈరోజు మన శ్రీ ఉప్పర్పల్లి వేణుగోపాల్ ఆర్ట్స్ వారి అప్డేట్.